హలో అండి. ఇవాళ రథసప్తమి చాలా ముఖ్యమైన పండగల్లో ఒకటి. దీన్ని మాఘసప్తమి అని కూడా ఉంటారు, సూర్య జయంతి అని కూడా అంటారు. ఇది రోజు మాఘమాసంలో 7వ రోజు అన్నమాట. ఈరోజు సూర్యుడు 7 గుర్రాలు మనకి ఎట్లా లాగిన రథాన్ని ఉత్తర అర్ధగోళం వైపు ఈశాన్య దింపులు తిప్పుతున్న రూపము మనకి ప్రతీకాత్మకంగా సూచిస్తారు. ఇవాళ సూర్యుడి జన్మదినం అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజు నుంచే సూర్యుడు మన మొత్తం లోకానికి వెలుగు ఇస్తున్నట్టు ప్రకటిస్తుంటారు. ఇది వసంతకాలము మరి పంట కోత కాలంలో ప్రారంభానికి ప్రతీక అన్నమాట. సో ఇది నూతన సంవత్సరం అని కూడా చాలామంది రైతులకి భావిస్తూ ఉంటారు. ఈ రోజున ఏం చేస్తారు అంటే ఇళ్ళల్లో పొద్దునే తల స్నానం చేసి సూర్యోదయం తర్వాత తల మీద జిల్లేడాకులు, రేగి పండ్లు, చిక్కుడాకులు పెట్టి స్నానం చేసి తర్వాత ఇంట్లో వీలైతే పిడికల మీద లేకపోతే స్టవ్ మీద మనకి పానే పక్షాన ఒక ఇత్తడి గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పోసి పాలు పొంగిచ్చినాక కొంచెం బియ్యం వేసి పరమాన్నం వండి కొత్త బియ్యం కొత్త బెల్లంతో పరమాన్నం చేసి తులసి కూట మీద ముందు చిక్కడు ఆకు పెట్టి దాంట్లో ఈ పరమాన్నం పెట్టి సూర్యుడికి నైవేద్యం అర్పిస్తారనమాట. ఇది చాలా మంచి పర్వదినము. ఈరోజు చాలామంది మహిళలు వాళ్ళ నోములు పడతారనమాట. ఉదాహరణకి కైలాస్ గౌర్ నోము, లక్ష ఒత్తుల నోము, పసుపు కొమ్ముల నోము, గాజుల నోము, తర్వాత పండు తాంబూలం ఇట్లాంటి వివిధాల నోములు పట్టి వాళ్ళకి వీలైనప్పుడు ఉద్యాపన తీర్చుకుంటూ ఉంటారు. ఈరోజు అన్ని పనులకి చాలా మంచి రోజు. మాకు చాలా విశేషమైన ఎందుకంటే నాకు ఇవాళ మా వారితో ఎంగేజ్మెంట్ జరిగింది. సో మాకు ఇది చాలా ముఖ్యమైన పర్వదినం. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.